One of the great dangers in the Christian life is that something that was once fresh becomes stale. క్రైస్తవ జీవితాల్లో ఉన్నటువంటి ఒక మహా గొప్ప ప్రమాదం ఏమిటంటే ఒకానొకప్పుడు నూతనంగా తాజాగా ఉన్నటువంటి సంగతి తరువాత అది నిలవైపోయినటువంటి సంగతిగా అయిపోతుంది. Like the manna that came from heaven. మన్నా పరలోకం నుంచి వచ్చినటువంటి రీతిగా. Now you would think that if bread came from heaven, it will never become stale. అట్లనే ఇది పరలోకం నుండి వచ్చినటువంటి ఆహారం అని కనుక మీరు అనుకోగలిగితే అది ఎప్పుడు కూడా నిలవ ఉండేదిగా ఉండదు. But it became stale. In one day it became stale. అయితే అది ఒక రోజులో అది నిలవ అయిపోయినట్టుగా పాడైపోయిందిగా అయిపోయింది. And it started breeding worms. అది దానిలోంచి పురుగులు రావడం ప్రారంభించాయి. Even the bread we buy in the shop does not produce worms in one day. చూడండి, మన షాప్ లో కొనుక్కునేటటువంటి రొట్టె కూడా ఒక రోజు అయిన తర్వాత దానిలోంచి పురుగులు రావు. You can eat it the next day also. It does not spoil. రెండో రోజు కూడా ఆ రొట్టె పాడవదు, మీరు తినొచ్చు. But the bread that came from heaven, అయితే పరలోకాన్ని వచ్చినటువంటి ఆహారం, in one day it started breeding worms. ఒక్క రోజు నిలవ ఉంటే చాలు దానిలో నుంచి పురుగులు రావటం ఆరంభించాయి. So they had to gather fresh every day. అందునిమిత్తమే వాళ్ళు ప్రతిరోజు కూడా నూతనంగా తాజాగా ఏ రోజుకు ఆ రోజు చేకూర్చుకోవాల్సి వచ్చేది. But God told Moses, దేవుడు మోషేతో చెప్పాడు, you take a little bit of that manna and put it inside a pot. నీవు ఆ మన్నాను తీసుకుని ఒక పాత్రలో ఉంచి, and put it inside the ark of the covenant, దానిని నిబంధన మందసంలో పెట్టు, and put it in the most holy place in my presence. నా సన్నిధిలో అతి పరిశుద్ధ స్థలంలో దాన్ని ఉంచు. So the same manna Moses put it in the most holy place. అదే మన్నాను మోషే అతి పరిశుద్ధ స్థలంలో ఉంచాడు. And the wonderful thing is, ఇక్కడ అద్భుతకరమైన సంగతి ఏంటంటే that manna never became stale. ఆ మన్నా ఎప్పుడు పాడైపోలేదు, ఎప్పుడు నిలవైపోలేదు. One day, 2 days, ఒక రోజు, 2 రోజులు, no worms, పురుగులు రాలేదు, no smell. ఏ చెడు వాసన రాలేదు. 1 year, ఒక సంవత్సరం అంతా, 20 years, 20 సంవత్సరాలు, 40 years, 40 సంవత్సరాలు, the manna was fresh. ఆ మన్నా చాలా తాజాగా నూతనంగా ఉండేది. So what was the secret? ఏంటి దీనిలో ఉన్న రహస్యం ఏంటి? Those who kept the manna in their own house, it became stale in one day. ఎవరైతే ఆ మన్నాను వాళ్ళ ఇంట్లో సమకూర్చుకుని పెట్టుకున్నారో ఒక రోజులోనే అది పాడైపోయింది, నిలవైపోయి. The same manna, when it was put in God's presence, it never became stale in 40 years. అదే మన్నా దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు 40 సంవత్సరాలు కూడా అది పాడవలేదు. So the message is this. దీని నుంచి వచ్చే వర్తమానం ఏంటంటే, when you receive a truth from heaven, మనం పరలోకం నుండి సత్యాన్ని మనం పొందినప్పుడు, any truth, ఏ సత్యమైనా, that Christ died for my sins, క్రీస్తు నా పాపముల కొరకు మరణించారు, Christ rose from the dead, ఆయన మరణానికి తిరిగి లేచారు, Satan was defeated, సాతాను ఓడిపోయాడు, and we can have victory over sin. అందుకొరకే పాపంపై మనం విజయం కలిగి ఉండగలం. Every truth in the Bible, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి సత్యం కూడా, if you just keep it in your head, అది మీ తలలోనే ఉంచుకుంటే, in one day it will begin to stink. ఒక్క రోజులో అది కుళ్ళిపోవడం ఆరంభిస్తుంది. It will be, the truth of God will become boring and heavy. మరి దేవుని వాక్యము అది చాలా విసిగెత్తిపోయేటటువంటిదిగా, ఏమి ఇష్టం లేనటువంటిదిగా. But the same truth, అదే సత్యాన్ని if you keep it in the presence of God in the most holy place, అతి పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిలో మీరు దాన్ని పెట్టినప్పుడు, it will never become stale in your whole life. మీ జీవితకాలం అంతట్లో కూడా అది ఎప్పుడు కూడా నిలవ ఉండి పాడైపోదు. I was born again 47 years ago. 47 సంవత్సరాల కిందట నేను తిరిగి జన్మించాను. It became real to me that Jesus Christ died for a wretch like me. యేసుక్రీస్తు ప్రభువారు నా వంటి పాపి నిమిత్తమే చనిపోయాడు అనేటువంటి సంగతి నాకు వాస్తవమైనదిగా అయిపోయింది. That for my sins he suffered and hung on the cross. నా పాపముల నిమిత్తం ఆయన శ్రమ పొంది శిలువ మీద వేలాడినాడు. And that was so real to me 47 years ago. 47 సంవత్సరాల కిందట అది నాకెంతో వాస్తవమైనదిగా అయింది. That God should love me so much. దేవుడు నన్ను అంతగా ప్రేమించినాడు. That he should come as a man and suffer and die and hang on a cross. ఆయన మానవుడిగా వచ్చాడు, శ్రమ పొందాడు, మరణించాడు, కలవరి శిలువలో వేలాడినాడు. Only so that I might be with him forever. తద్వారా నేను ఆయనతో నిరంతరము ఉండులాగున. And now nearly 47 years have gone by. మరి ఇప్పుడు 47 సంవత్సరాలు అయిపోయాయి. And even today, ఈ రోజు కూడా
that message is fresh to me. ఆ వర్తమానము నాకు ఎంతో నూతనంగా ఉంది. It brings tears to my eyes even today. ఈ రోజు కూడా అది నా కళ్ళలో నీళ్లు వచ్చేట్టు చేస్తుంది. That Jesus died for my sins. యేసు నా పాపముల కొరకు మరణించారు. Not for the sins of the world, for my sins. లోకములో ఉన్నటువంటి పాపముల నిమిత్తమే కాదు, నా పాపముల కొరకు. And when we get to heaven one day, ఒక దినాన్ని పరలోకానికి వెళ్ళినప్పుడు, you know what we're going to sing there? What are we going to sing over అక్కడ there? ఏం పాడనై ఉంటున్నామో తెలిసిన అక్కడ. Turn to Revelation chapter 5. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. Revelation in chapter 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. We read that the verse 8, 8వ వచనంలో the living creatures, the elders and all, they sang a new song in verse 9. అక్కడ 8 and 9. Verse chapter 5. Revelation chapter 5, verse 8 and 9. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొనిన ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీ వధింపబడిన వాడవా, నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసిదు గనుక వారు భూలోకమందు ఏలుదురనే కొత్త పాట పాడుదురు. See, that is a new song. అదొక కొత్త పాట. How is it a new song? ఎట్లా ఇది కొత్త పాట అయింది? For us, maybe Christ died for our sins has become an old song. మనకి క్రీస్తు ఆ పాపముల కొరకు మరణించాడు అనేది పాత పాట అయిపోయి ఉండొచ్చు. But for them it was a new song. అయితే వాళ్ళకైతే ఇది కొత్త పాట. What were they singing? ఏం పాడుతున్నారు? You died. నీవు మరణించావు. You purchased us with your blood. నీ రక్తముతో నన్ను కొన్నావు. From all the nations in the world. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త వంశాలు. And you made us kings and priests. మమ్మల్ని రాజులుగా యాజకులుగా చేశావు. Oh, we say, I heard that 30 years ago. ఓ, ఇది 30 సంవత్సరాల కిందట దీన్ని విన్నాను నేను. That's not a new song for me. అది నాకేదో కొత్త పాట కాదు. You know why it's not a new song for you? ఎందుకు అది నీకు కొత్త పాట కాదు తెలుసునా? Because you've kept the truth of God in your head. ఎందుకంటే దేవుని సత్యాన్ని నీ తలలోనే ఉంచుకున్నాను. You're not living in the presence of God. దేవుని సన్నిధిలో నీవు దాన్ని జీవించట్లేదు. If you take the same truth, అదే సత్యాన్ని నువ్వు తీసుకొని and keep it in the presence of God, దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు it will be a new song. అది నూతన గీతంగా ఉంటుంది. That has been my prayer for many, many years. అనేక సంవత్సరాలుగా నా ప్రార్థన అదే. I said, Lord, the first time I heard how wonderful that the Son of God should come and die for me. నేను అన్నాను, ప్రభా, దేవుని కుమారుడు వచ్చి నా కొరకు మరణించాడని మొట్టమొదటిసారి విన్నప్పుడు అది నాకు ఎంతో ఆశ్చర్యంగా ఉండింది. It's like if you go to some non-Christian man who's never heard about Jesus dying for his sins. ఇది ఎలా ఉంటుందంటే, ఒక క్రైస్తవేతరుని దగ్గరికి వెళ్లి యేసుక్రీస్తు ప్రభువారు తన పాపముల కొరకు మరణించారని ఆయన ఎప్పుడు వినలేదు. He is so burdened because of his sins and he's feeling heavy and guilty and I'm going to go to hell. తన పాపముల నిమిత్తమై ఆయన ఎంతో బరువు భారము కలిగి ఉండి నరకానికి వెళ్ళిపోతాను అనేటటువంటి భయం. And then one day he hears this wonderful message. He's never heard it before. ఇంతకు ముందు ఎప్పుడు విననటువంటి అద్భుతకరమైనటువంటి ఈ వర్తమానాన్ని ఆయన వింటాడు. You don't have to go to hell. You don't have to go to hell. నీవు నరకానికి వెళ్ళక్కర్లేదు. Somebody died for you. నీ కొరకు ఎవరు మరణించారు. And he says, who is that? ఎవరైనా అంటాడే. God came to earth. దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు. See, he's hearing all this for the first time. మొట్టమొదటిసారి వింటున్నాడు ఆయన. He says, God came to earth. దేవుడు భూమి మీదకి వచ్చాడా? Yes. అవును. He came in the person of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు అనే వ్యక్తిలా వచ్చాడు ఆయన. And he died for your sins. నీ పాపముల కొరకు ఆయన మరణించాడు. And that non-Christian man says, is it really true? ఆ క్రైస్తవుడు కానటువంటి వ్యక్తి అంటాడు, ఇది నిజమా? అవును, ఇది సత్యమే. He died for me, he says. నా కొరకు మరణించాడా అంటాడు. Yes, he died for you. అవును, నీ కోసమే మరణించాడు. Why should he die for me? I'm such a bad man. ఆయన అంటే నేను ఇంత చెడ్డవాడు కదా, నా కోసం ఎందుకు ఆయన చనిపోవాలి? Because he loves you. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక. God loves bad people. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. He doesn't love the bad things they do. ప్రజలు చేసే చెడ్డ వాటిని ప్రేమించట్లేదు కానీ చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు. All people are bad. ప్రజలందరూ చెడ్డవాళ్లే. And he loves them. ఆయన వాళ్ళు ప్రేమిస్తున్నాడు. And that man begins to weep and say, I can't believe it. ఆ మనుషుడు ఏడుస్తాడు, అయ్యో నేను ఇది నమ్మలేకపోతున్నాను అంటాడు. And then the Holy Spirit opens his eyes. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన నేత్రాలు తెరుస్తాడు. And he sees it's really true. ఇది నిజంగా సత్యం అనే సంగతి చూసేట్టు చేస్తాడు. Oh, how happy he is. అవును, ఆయన ఎంత సంతోషంగా His ఉంటాడు. burden is gone.
ఆయన భారం తొలగిపోయింది. And he sees that all his sin was placed on Jesus on the cross. తన పాపములన్నీ కూడా సిలువ మీద ఉన్నటువంటి యేసు ప్రభు మీద మోపబట్టం చూస్తాడు. You know what my prayer is? నా ప్రార్థన ఏమిటంటే, Lord, today when I hear that message, I want to have the same reaction as that non-Christian man has when he hears it for the first time. ఓ ప్రభా, ఆ క్రైస్తవేతరుడు ఈ వాక్యాన్ని విన్నప్పుడు ఎటువంటి అనుభూతిని ఆయన పొందుతున్నాడో ఈ రోజు కూడా నేను ఆ సత్యాన్ని విన్నప్పుడు నాకు కూడా మళ్ళా అదే అనుభూతి కలిగేట్టు నువ్వు చెయ్యి. Then I know it is a new song. అప్పుడు నేను ఎరుగుదును ఇది ఒక క్రొత్త గీతము. And I tell you, God has made that real in my life. నేను మీతో చెప్పగలను, దేవుడు దాన్ని నా జీవితంలో వాస్తవంగా చేశాడు. How? ఎట్లా? Through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా. If you have only the word of God మీరు కేవలం దేవుని వాక్యమే కలిగి ఉంటే, no Holy Spirit, పరిశుద్ధాత్మ లేకపోతే, your manna will begin to stink. నీవు నీ దగ్గర ఉన్నటువంటి మన్నా అది పాడైపోవటం ప్రారంభిస్తుంది. You come to the Lord's table, నువ్వు ప్రభు బల దగ్గరికి వచ్చినావు, it will be a ritual. ఒకవేళ నీకు ఒక ఆచారంగా ఉండొచ్చు. It is like taking the prasadam or laddu from the temple. ఇది దేవాలయం నుంచి ఏదో ప్రసాదం పుచ్చుకున్నట్టుగా, అక్కడ వాళ్ళు ఇచ్చిన లడ్డు పుచ్చుకున్నట్టుగా ఉంటుంది. For many Christians it is like that. చాలా మంది క్రైస్తవులకి ఇది అట్లానే ఉంటుంది. Please give me that prasadam, that laddu. అయ్యా నాకు ఆ ప్రసాదం కొంచెం పెట్టండి, ఆ లడ్డు కొంచెం పెట్టండి. It's not real. అది నిజమైంది కాదు. It's a ritual. ఇది ఒక ఆచారం. Because they've got the word of God but no Holy Spirit. ఎందుకంటే దేవుని వాక్యం దగ్గరకు వస్తున్నారు కానీ పరిశుద్ధాత్మ లేదు. For me also it was like that. నాకు కూడా అట్లానే ఉండింది. I had word of God, not the power of the Holy Spirit. మరి నాకు దేవుని వాక్యం ఉండింది కానీ పరిశుద్ధాత్మ శక్తి లేదు. So it was not fresh. కనుక అది తాజాగా లేదు, నూతనంగా. The Holy Spirit makes us live in God's presence. పరిశుద్ధాత్మ మనను దేవుని సన్నిధిలో జీవించేట్టు నివసించేట్టు చేస్తుంది. I have come to see that the Holy Spirit has come to make me live in the most holy place. పరిశుద్ధాత్మ అతి పరిశుద్ధ స్థలములో నేను జీవించినట్లుగా నన్ను చేస్తుంది. Where every truth, not only one truth, every truth is fresh. ఒక సత్యమే కాదు, ప్రతి సత్యము కూడా అది నాకు నూతనంగా ఉండేటట్టు. That sin will not rule over me. తద్వారా పాపము నన్ను పరిపాలన చేయకుండా. That became real to me about 30 years ago. 30 సంవత్సరాల కిందట నాకు ఇది వాస్తవమైంది అయింది. It's so fresh to me today. ఇది నాకు అది ఎంతో నూతనంగా ఉంది. I say, Lord, what a wonderful truth. ఓ ప్రభువా, ఎంత అద్భుతకరమైన సత్యం ఇది. This sin that ruled over me has got no power over me. మరి నన్ను పరిపాలన చేసినటువంటి పాపము నా మీదకి దానికి ఏ శక్తి లేదు. The Holy Spirit makes it fresh. పరిశుద్ధాత్మ దాన్ని చాలా నూతనంగా చేస్తుంది. And I'll give you my honest testimony. I'm not telling a lie. ఇది చాలా నా నిజమైన వాస్తవమైన సాక్ష్యం, అబద్ధం చెప్పట్లేదు నేను. My Christian life is not boring. నా క్రైస్తవ జీవితం అనేది అదేదో విసిగెత్తిపోయే బోరుగా ఉండేది కాదు. Very interesting. చాలా శ్రద్ధ కలిగించేదిగా ఉంటుంది. Every day. ప్రతిరోజు. I have no complaint against anybody in the whole world. మొత్తం ప్రపంచంలో ఎవరి మీద నాకు ఏ విధమైన ఫిర్యాదు లేదు. Nobody has harmed me. ఎవరు కూడా నన్ను ఎప్పుడు హాని చేయలేదు. Many people have tried to harm me. అనేకులు నాకు హాని కలిగించడానికి ప్రయత్నం చేశారు. But God has made it work for my good. అయితే దేవుడు దాన్ని నాకు మేలు కలిగేటట్టే చేశాడు. So I am thankful even to them who tried to harm me. కనుక నన్ను హాని కలిగించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా నేను వందనస్తుడిని. I have been in churches where they kicked me out. నేను కొన్ని సంఘాలకు వెళ్ళాను, నన్ను బయటికి తరిమేశారు వాళ్ళు. That was good for me because God led me into something better. అది నాకు మంచిదైంది, ఇంకా శ్రేష్టమైన దాని దగ్గర దేవుడు నన్ను నడిపించాడు. So today I can go to those people who kicked me out and said, thank you so much for what you did. కనుక నన్ను తన్ని తరిమేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు నన్ను అట్లా పంపించేట్టు నాకు మంచిదైంది, మేలైందని వాళ్ళకి వందనాలు చెప్తున్నారు. See, when God is with you, దేవుడు నీకు మంచివాడుగా ఉన్నాడు. you can never be defeated. దేవుడు నీతో ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఓడిపోవు. Everything is fresh. సమస్తము And your నూతనంగా, life is always happy. నీ జీవితం అంతా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. That is how for many years now when I come to the Lord's table, it's like that. ఆ రీతిగా నేను ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు అనేక సంవత్సరాలుగా ఇటువంటి అనుభూతిని పొందుతాను. You know, one of my prayers when they about this, let me tell you first about this song they sing in heaven. పరలోకమందు పాడినటువంటి పాటను గురించి మొదట మీకు Why is it a new song? ఏమిటిది, ఎందుకు ఇది నూతన? Because in heaven they are living in God's presence. ఎందుకంటే పరలోకంలో వాళ్ళు దేవుని సన్నిధిలో జీవిస్తున్నారు. Christ died for your sins. క్రీస్తు నీ పాపముల కొరకు మరణించాడు. It is not an old truth in heaven. అది పరలోకంలో ఇది పాత సత్యం కాదు. అది For you it may be an old truth because you heard it so many years,
it doesn't even excite you. నువ్వు చాలా సంవత్సరాల నుంచి దీన్ని వింటున్నావు కనుక దాని గురించి చెప్తుంటే నీకేమి పెద్ద ఉత్తేజము ఉత్సాహం రావట్లేదు. I'll tell you honestly, it excites me. అయితే యథార్థంగా చెప్తున్నాను, నాకు ఎంతో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. That Jesus loved me. యేసు నన్ను ప్రేమించినాడు. He died for me for all the wrong things I did. నేను చేసినటువంటి తప్పులన్నిటి కొరకు ఆయన నా కొరకు మరణించినారు. I can honestly say right now, that is a living fresh truth for me. నేను యథార్థంగా మీతో చెప్పగలను, అది ఆ సజీవమైనటువంటి ఆ సాక్ష్యము నాలో నూతనంగా ఉంది. Simple truth that I learned in Sunday school is fresh for me today. మరి సండే స్కూల్లో నేను నేర్చుకున్నటువంటి సామాన్యమైనటువంటి సత్యం కూడా ఈ రోజు నాకు చాలా నూతనంగా ఉంది. Because the Holy Spirit has brought a little bit of the atmosphere of heaven into my heart. ఎందుకంటే పరిశుద్ధాత్మ నా హృదయంలోనికి ఈ పరలోకపు వాతావరణాన్ని కొంచెం అలా తీసుకొస్తున్నాడు. You know, that's what the Holy Spirit does. అదే పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు తెలుసా? He brings a little bit of heaven into your heart. మీ హృదయంలోనికి పరలోకాన్ని గురించిన వాతావరణం కొంత తీసుకొస్తాడు. And your whole atmosphere about your life becomes a little bit like heaven. మరి మీ జీవితంలో ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా పరలోకపు వాతావరణంగా కొంచెం మారిపోతుంది. And that's how all of us are supposed to live. ఆ రీతిగా మనందరం జీవించాలి. And that is why it's so important to open our beings every day to be filled with God's Holy Spirit. అందుకొరకే ప్రతిరోజు కూడా మన యొక్క హృదయంలో తెరిచి దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా అనుమతించాలి. And that's how we come to the Lord's table. ఆ రీతిగా ప్రభు బల దగ్గరికి వస్తాం. One of the prayers I pray often when I come to the Lord's table, నేను ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు చాలా తరచుగా నేను చేసే ప్రార్థనలో ఒకటి ఏమిటంటే, what we read in Luke chapter 24. లూకా సువార్త 24వ అధ్యాయంలో ఉన్నటువంటి, In Luke's Gospel chapter 24, లూకా సువార్త 24వ అధ్యాయం, we read about two believers who were Jesus was breaking bread with them. ఇద్దరు విశ్వాసులు, యేసుక్రీస్తు ప్రభువారు వారితో కలిసి ఆయన రొట్టె విరుస్తున్నటువంటి ఇద్దరు విశ్వాసుల గురించి చూస్తాం. After the resurrection, పునరుత్థానం అయిపోయిన తర్వాత, before the resurrection Jesus broke bread మరి పునరుత్థానానికి ముందు ఆయన రొట్టె విరిచినాడు, when he went to the cross. తర్వాత శిలువ దగ్గరికి వెళ్ళినాడు. But after the resurrection we read of only one place where he broke bread. అయితే పునరుత్థానం అయిపోయిన తర్వాత ఒక స్థలంలో ఆయన రొట్టె విరవటం మనం చూస్తున్నాం. And it says here, ఇక్కడ రాయబడింది, Luke 24 verse 30. లూకా సువార్త 24వ అధ్యాయము, When he was sitting at the table with them, he took bread and blessed it and broke it and gave it to them. 30వ వచనంలో, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా. What happened? ఏమైంది? Suddenly their eyes were opened and they saw him. వారి కన్నులు తెరువబడి ఆయన గుర్తుపట్టిరి. And that has been my prayer. అది నా ప్రార్థన. Lord, break the bread and give it to me. ఓ ప్రభువా, నీవు రొట్టెను విరిచి నాకు అందించు. Because you are risen. ఎందుకంటే నువ్వు తిరిగి లేచావు. Just like in that house in Emmaus 2000 years ago. 2000 సంవత్సరాలకు పూర్వము ఆ ఎమ్మాయి వెళ్ళేటటువంటి మార్గంలో. Today in Kakinada. ఈ రోజు కాకినాడలో. Kakinada and Emmaus are all the same to Jesus. కాకినాడ గాని ఎమ్మాయి అనే గ్రామం గాని యేసు ప్రభువు గాని ఒకటే. God loves me just as much he loved those two people. మరి ఆ ఇద్దరం ప్రేమించినట్టుగానే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. So I say, Lord, please break the bread and give it to me today. ఓ ప్రభువా, ఈ రోజు ఆ రొట్టెను విరిచి నాకు అందించు. And when you give it to me, నీవు నాకు ఇచ్చినప్పుడు, let my eyes be opened. నా నేత్రములు తెరవబడును గాక. Eyes of my heart. నా యొక్క హృదయపు నేత్రములు. That I may see you in a new way as I've never seen you before. తద్వారా ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి నూతన విధానంలో నేను నిన్ను చూచినట్లుగా. I've seen so many wonderful things about you in my life. నా జీవితంలో నిన్ను గురించి అనేకమైన అద్భుతమైన సంగతులు చూశాను. But I want to see you. I want to see something more. అయితే దానికంటే ఇంకా అధికంగా చూడగోరుతున్నాను. You know, you never get anything unless you pray for it. చూడండి, మీరు ప్రార్థన చేస్తేనే గానీ ఆయన ఏది మీకు ఇవ్వలేడు. There's a verse in the Bible which says you do not have because you do not ask. బైబిల్లో ఒక వచనం ఉంది, మీరు ఎప్పుడు అడగలేదు గనక మీరు పొందట్లేదు. Supposing I stand before the Lord in the last day. నేను చివరి రోజు వరకు ప్రభు దగ్గర నిలబడి ఉంటాను. And the Lord says to me, you know, I wanted to give you many things on the earth but you never asked me. ఆయన అంటాడు, భూమి మీద ఉన్నప్పుడు నీకు ఎన్నెన్నో ఇవ్వాలనుకున్నాను కానీ నువ్వు ఎప్పుడేం అడగలేదు. I'll say, oh Lord, అయ్యో what a fool I was. అయ్యో దేవా, ఎంత బుద్ధిహీనుడు నేను. I don't want to hear those words. ఆ మాటలు ప్రభు చెప్పేది వినగోరట్లేదు. I want to ask. నేను అడగాలని కోరుతున్నాను. I'm not afraid of asking. అడిగే విషయంలో నాకు భయం లేదు. I'm not asking for money or house or property or anything. నాకేదో డబ్బు కావాలని, ఇల్లు కావాలని, ఆస్తిపాస్తులు కావాలని ఇట్లాంటివి అడగట్లేదు. I'm saying, Lord, I want to see you.
నేను అంటున్నా, ప్రభా నేను నిన్ను చూడాలని I want to కోరుతున్నాను, see your glory. నీ మహిమను చూడాలని కోరుతున్నాను. See, Moses had lived in the palace of Egypt for 40 years, so seen so many wonderful things. మోషే 40 సంవత్సరాలుగా ఐగుప్తులో ఉన్నటువంటి రాజభవనంలో నివసించి అనేక అద్భుతకరమైన సంగతులు చూశాడు. And now he was wandering in the wilderness ఇప్పుడు అరణ్యంలో తిరుగులాడుతున్నాడు. and on the mountain when he was with God. ఆయన కొండ మీద దేవునితో ఉన్నప్పుడు He didn't pray saying, Lord, this is all desert, just give me a little comfortable place to live. ఓ దేవా, ఇదంతా ఏది ఎడారిగా ఉంది కనుక నేను నివసించడానికి అనుకూలంగా ఉండే స్థలంలో ఉంచి అడగలేదు. He said, Lord, I only pray one thing. ఆయన అంటున్నాడు, ప్రభా ఒకటి ప్రార్థన చేస్తున్నాను, Show me your glory. నీ మహిమను నాకు చూపించు. And God showed it to him. దేవుడు ఆయనకి ఆ మహిమను చూపించాడు. That's my prayer too. అది నా ప్రార్థన కూడా. I pray it very often. చాలా తరచుగా ప్రార్థన చేస్తాను. I say, Lord Jesus, show me your glory. ప్రభు అయిన యేసు, నీ మహిమను నాకు చూపించు. Show me how you are alive today. ఈ దినాన్ని నువ్వు ఎట్లా సజీవునిగా ఉన్నావో నాకు చూపించు. That you are the same as you were in the Gospels. ఈ సువార్తలో చెప్పబడినప్పుడు ఎట్లా ఉన్నావో నువ్వు అదే రీతిగా ఉన్నావు ఇప్పుడు. Just the same. అదే రీతిగా ఉన్నావు. And make that so real in my life that people will see when they look at my life that Jesus is alive. యేసుక్రీస్తు ప్రభువు సజీవంగా ఉన్నాడని ప్రజలు నా జీవితంలో వాడు చూడగలిగినట్లుగా దాన్ని సజీవంగా ఉండే అనుభవంగా చేయి. The Holy Spirit has come to show us that Jesus is alive. యేసుక్రీస్తు ప్రభువారు సజీవంగా ఉన్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు చూపించగోరుతున్నాడు. And then your Christian life is never boring. అప్పుడు నీ క్రైస్తవ జీవితం ఎప్పుడు విసిగెత్తేదిగా ఉండదు. It's always exciting. ఎల్లప్పుడూ కూడా ఉత్తేజపరిచేదిగా ఉంటుంది. If Jesus is always standing with me, యేసుక్రీస్తు ప్రభువారు ఎల్లప్పుడూ నాతో నిలబడుతున్నారు, I can never get angry. ఇక నాకు ఎప్పుడు కోపం రాదు. I get angry when I'm alone. నేను ఒంటరిగా ఉన్నప్పుడే నాకు కోపం If వస్తుంది. Jesus is here, I'm not going to get angry. యేసు ప్రభువారు నాతో ఉంటే నాకు కోపం రాదు. And that's how he gives me victory. ఆ రీతిగా ఆయన మనకు విజయం ఇస్తారు. I'm tempted to be angry so many times. చాలా సార్లు కోపపడే రీతిగా నాకు శోధన వచ్చింది. But he's there. అయితే ఆయన అక్కడ ఉన్నాడు. He brings the spirit of heaven into my heart through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా పరలోకపు ఆత్మను ఆయన నాలోకి తీసుకొస్తున్నాడు. We need to be filled with the Holy Spirit every day ప్రతిరోజు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి మనం, so that the things of heaven become real. తద్వారా పరలోకపు సంగతులు మనకు వాస్తవమైనదిగా And you అయ్యాయి. must pray, Lord, open my eyes to see your glory. ఓ ప్రభా, నీ మహిమ నేను చూసినట్లుగా నా నేత్రాలు తెరువు. That's what I was praying when we were kneeling down and worshiping also. మరి సమయం అంతట్లో మనం మోకరించి ఆరాధన చేస్తున్నప్పుడు అదే ప్రార్థన చేస్తున్నాను. You know, sometimes people pray and you can't even hear them. కొన్నిసార్లు కొంతమంది ప్రార్థన చేస్తారు, అది మనకు వినపడదు. It doesn't matter. అయినా పర్వాలేదు. Because when I can't hear, I say, Lord, I can talk to you. అయితే మనకు వినపడినప్పుడు ప్రభా నేను నీతో మాట్లాడగలను, I want to see your glory. నీ మహిమను చూడగోరుతున్నాను. That should be our constant prayer. అది ఎడతెగక మన ప్రార్థన అట్లా ఉండాలి. Your whole life will change if you see the glory of God. మీరు దేవుని మహిమను గనక చూసినట్టయితే మీ జీవితం అంతా మారిపోతుంది. The Apostle John saw the glory of Jesus during those 3.5 years we was with him on earth. అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు దేవుని మహిమను చూశాడు. And more than 65 years later, తర్వాత 65 సంవత్సరాల కంటే అధికంగా he wrote the Gospel of John. యోహాను సువార్తను ఆయన రాశాడు. And he writes, ఆయన రాస్తున్నాడు, oh, I remember I saw his glory 65 years ago. 65 సంవత్సరాల క్రిందట నేను ఆయన మహిమను చూశాను, నాకు The జ్ఞాపకం. glory as of the only begotten of the Father, full of grace and truth. మరి తండ్రి ద్వారా పుట్టినటువంటి అద్వితీయ కుమారుడు కృపా సత్య సంపూర్ణుడిగా He ఉన్నాడు. doesn't forget it. ఆయన మర్చిపోలేదు. 65 years later, when he's alone in the Isle of Patmos, he remembers what he saw. 65 సంవత్సరాల తర్వాత పద్మసు ద్వీపంలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన చూసిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. That's what encouraged him. అది నన్ను ప్రోత్సహించింది. And that should be our prayer when we come to the Lord's table. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రార్థన అట్లా ఉండాలి. That bread symbolizes Jesus' body broken for us. ఆ రొట్టె మనం విరిచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దేహం మన కొరకు That విరిగొట్టబడతాను cup చూస్తున్నాం. symbolizes the blood that flowed. Every drop of blood came out of his body. ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షరసము ఆయన దేహంలో నుండి చిందించబడిన ప్రతి రక్తపు బొట్టును సూచిస్తుంది. He need not have done that. ఆయన చేయని అవసరం లేదు అసలు. He did it for you and me. కానీ నీ కొరకు నా కొరకు ఆయన చేశాడు. I can imagine when Jesus was praying in Gethsemane. నేను ఊహిస్తున్నాను యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనెలో ప్రార్థన చేస్తున్నప్పుడు struggling. ఆయన ఎంతో గొప్ప శరీరం పోరాటంలో ఉన్నాడు. Oh Father, do you have to forsake me on the cross? ఓ తండ్రి, సిలువ మీద నేను నన్ను విడిచిపెడుతున్నావా?
Isn't there any other way? ఇంక వేరే ఇతర మార్గం లేదా? I don't want to be forsaken by you. నీవు నన్ను విడిచిపెట్టు, నాకు ఇష్టం లేదు. I want you and I have had fellowship for eternity. నీవు నేను నిత్యత్వానికి సహవాసం కలిగి ఉండాలని కోరుతున్నాను. You're going to forsake me? నన్ను విడిచిపెడతావా? And he struggled for 1 hour. ఆ రీతిగా 1 గంట సేపు పోరాటంలో ఉన్నాడు. And supposing the father told him, ఒకవేళ తండ్రి ఆయనతో అన్నాడు అనుకోండి, yeah, if you want, you don't go to the cross, come straight up from here to heaven, from సరే, Gethsemane. సరే కావాలంటే నువ్వు గెత్సెమనే తోటలో నుంచి ఇక్కడ నుంచి తిన్నగా పరలోకానికి వచ్చే ఇక సిలువ దగ్గర వెళ్ళక్కర్లేదు. You have never sinned, you can come back here. అయితే నువ్వు తిరిగి నా యొద్దకు రాగోన్నట్టయితే నువ్వు రావచ్చు. But if you come back here, అయితే నువ్వు ఇక్కడికి వచ్చేస్తే all those people in Kakinada will go to hell. కాకినాడలో ఉన్నటువంటి వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతారు. Oh. Then Jesus said, okay, then I'll go to the cross. అప్పుడు ఆయన అంటున్నాడు, సరే అట్లా అయితే నేను సిలువ దగ్గరికి వెళ్తాను. Think of that. Just think of that. దాని గురించి ఆలోచించాను. That is why he went to the cross. అందుకొరకే ఆయన సిలువ దగ్గరికి వెళ్ళాడు. So that you might never go to hell. తద్వారా నీవు ఎప్పుడు నరకానికి వెళ్ళకుండానట్లు. And I never in my life want to forget that. అయితే నా జీవితకాలం అంతట్లో ఎప్పుడూ నేను ఆ సత్యాన్ని మర్చిపోకూడట్లేదు. That he loved me enough to give his life for me. ఆయన నన్ను ఎంతగా ప్రేమించాడంటే నా కొరకు తన యొక్క ప్రాణాన్ని ఆయన అర్పించాడు. There's a song which we sing in our church, చర్చిలో మేము పాడే ఒక పాట ఉంది, which says, I should have been crucified. ఆ పాటలో ఏమనుందంటే అసలు నేను సిలువ వేయబడి ఉండవలసింది, I should have suffered and నేను died. శ్రమపడి ఉండవలసింది, I should have hung on the cross నేను సిలువ మీద in disgrace. ఆయన స్థలంలో నేను సిలువ మీద వేలాడి ఉండవలసింది. But Jesus, God's Son, took my place. అయితే దేవుని కుమారుడైన యేసు నా స్థానాన్ని తీసుకున్నాడు. I was condemned. నేను శిక్షావిధికి నియమించబడ్డాను. I had nothing to reply because I was a sinner. నేను పాపిని గనుక ఇంక జవాబు చెప్పేదేమీ లేదు నాకు. And they were coming to take me away, to crucify me. సిలువ వేయటానికి నన్ను తీసుకుని వెళ్ళడానికి వాళ్ళు వస్తున్నారు. But a voice from heaven said, అయితే పరలోకానికి స్వరం వచ్చి చెప్పింది, no, don't take him. ఆయన తీసుకెళ్ళదు, Take me instead. నన్ను తీసుకెళ్ళండి. So they took him తద్వారా ఆయన తీసుకెళ్లారు, and put him to death. ఆయన మరణానికి అప్పగించారు, And I escaped. నేను తప్పించుకున్నాను. That is the message of the cross. అది సిలువ యొక్క వర్తమానం. That is what we celebrate at the Lord's table. అదే ప్రభు దినాన్ని మనం దాన్ని పండుగ ఆచరిస్తున్నాం. And even if I live to be 100 years old, నేను 100 సంవత్సరాల వయసు కలిగిన వాడిగా జీవించినప్పటికీ I want that truth to be as fresh to me as a non-Christian hearing it for the first time. ఆ సత్యము నాకు ఎంత నూతనంగా ఉండాలని కోరుతున్నానంటే, క్రైస్తవేతరుడు మొట్టమొదటిసారిగా ఈ సత్యాన్ని విన్నప్పుడు ఎలా అనుభూతిని పొందుతాడో అదే అనుభూతి నాకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను. And it always brings tears to my eyes and increases my love for Jesus. ఎల్లప్పుడూ నా కళ్ళలో నీళ్లు వస్తుంటాయి, యేసును కూర్చున్నటువంటి నా ప్రేమ అధికమవుతూ ఉంటుంది. I love him ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు because he first loved me. ఎందుకంటే మొదట ఆయనే నన్ను ప్రేమించాడు. Until the end of my life, నా జీవితకాలం అంతటి వరకు I want to love him more and more. ఆయన ఇంకా అధికంగా నేను ప్రేమించుకొస్తున్నాను. I don't want to be a preacher. నేను బోధకునిగా ఉండడం నాకు ఇష్టం లేదు. I want to be a sinner who is saved by grace and loves Jesus Christ. దేవుని కృప చేత రక్షింపబడినటువంటి పాపిగా యేసు ప్రభువును ప్రేమిస్తూ ఉండేవాడిగా ఉండగోరుతున్నాను. I want you to come to the Lord's table today, perhaps for the first time, meaningfully today. ఒకవేళ ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు ఆ బల్ల యొద్దకు అర్థ సహితముగా ప్రభు బల్ల దగ్గరకు నేను నూతనంగా రావాలని కోరుతున్నాను. Ask Jesus himself to break the bread and give it to you. యేసుక్రీస్తు ప్రభు వారినే ఆ రొట్టెని విరిచి మీకు ఇవ్వమని అడగండి. Like he passed the cup in that first time he did it. Say, Lord, pass the cup to me today. ఆయన మొట్టమొదటిసారి ఏ రీతిగా పాత్రను ప్రజలకు అందించాడు, అట్లానే మీరు ఈ దినాన్ని ప్రభా ఈ పాత్ర నీవు నాకు అందించాడు. Because he is here. He is here. ఆయన ఇక్కడ ఉన్నారు. He can give it to me from his hand. ఆయన తన చేతి నుంచి నాకు ఇస్తారు. I want it like that. అది నాకు అట్లా కావాలి. And I pray you'll have it like that too. మీరు కూడా అట్లా కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాను. Amen. ఆమేన్.